హే గాయ్స్, వెల్కమ్ టు ప్రియజస్పర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే మనం ఎక్కడ ఉన్నామంటే జూ పార్క్ లో ఉన్న సఫారీ దగ్గర ఉన్నాము. సఫారీ హట్. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకి లోపలికి పోదాం. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకి అడల్ట్స్కి అయితే 80 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే ఏమో 45 రూపీస్. ఎవరైతే 10 years లోపు ఉంటారో వాళ్ళకి మాత్రమే అనమాట చిల్డ్రన్స్ అంటే. అంటే 45 కదా, అంటే మనకు 45 కాదు, మనకి 80 రూపీస్ అనమాట. సో మనం ఇప్పుడు సఫారీలోకి పోదాము, అందులో పోయి రచ్చ చేసేద్దాం. ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకుందాం రండి. యా, మనకి ఏసీ సఫారీ బస్ అయితేనేమో 120, నాన్ ఏసీ అయితే మాత్రం 80 రూపీస్. సో ఏది చూస్ చేసుకోవాలనేది మీ ఇష్టం. మేము మాత్రం ఏది చూస్ చేసుకుంటామో మీకు చెప్పము, పోయినాక చూపిస్తాము. భయ్యా 2 ఏసీ ఇచ్చారు. వెయిటింగ్ పొడి అమ్మ, 15 మెంబర్స్ కావాలంటే వెయిటింగ్ లో ఉంది. ఇప్పుడు నార్మల్ అయితే రెడీయేనా? ఇంకో 15 మెంబర్స్ కావాలంట. ప్రెసెంట్ ఎన్ని మెంబర్స్ అయ్యారు? నో వన్, ఎవరు లేరంటే ఓన్లీ మీ ఇద్దరం తప్ప. మీ ఇద్దరికి బస్సులు ఏం తీసుకుపోతాం మనిషి అంటున్నారు. నడిచిపోవడానికి కూడా తెలియదు. సో 15 minutes తర్వాత ఏమైనా ట్రై చేస్తే ఖచ్చితంగా 2 టికెట్స్ పెట్టేయండి, వస్తాం. అదనమాట ఫ్రెండ్స్, ఒక 15 నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం. ఇంకో కొంతమంది కోసం వెయిటింగ్. ఎవరైనా రండి, సఫారీ ఎక్కండి. మేము వాటర్ అయినా అంకుల్ నాకు చాక్లెట్ ఇచ్చినాడు 2, ఒకరు తిన్నా. వాళ్ళు వచ్చిన నిండిపోతుంది. ఆయన ఇట్లా వస్తున్నాడు. వచ్చిందిరా అయ్యా డిస్కౌంట్ అందరిని ప్రమోట్ చేసి పట్టుకొచ్చిన. లిటరల్లీ ఇందాక వచ్చి అడిగిపోయినా కదా, ఆయన ఫీలింగ్ అదే. ఈ పిల్ల పోయి అందరినీ ప్రమోట్ చేసి పట్టుకొచ్చిందా, ఎట్లా పట్టుకొచ్చిందో తెలియదు. ఏమో ఆగమంటే 15 నిమిషాలు 15 మందిని పట్టుకొచ్చింది అనుకుంటున్నాను. ఓడి అమ్మ సీరియస్ లుక్ ఉన్నాడు. భయ్యా 2 టికెట్స్. స్కానర్, గూగుల్ పే, ఫోన్పే. ఫోన్పే, గూగుల్ పేలో నమ్ముకొని మాత్రం రాకండి, ఎందుకంటే అవి సిగ్నల్ రావు కాబట్టి. ఖచ్చితంగా క్యాష్ అయితే కొంచెం మెయింటైన్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. నా టికెట్స్ అదే చూస్తున్నా నేను. నేను ఇట్లా అయోమయంలో వస్తున్నాను నేను. అంటే నేను 240 కదా. సో ఎంత రావాలి నాకు కూడా తెలియదు యాక్చువల్గా. 260 రావాలి నాకు. ఇంకా అది నేను ఇట్లా పట్టుకొని ఏంటి నాకు అన్ని భయ్య 10 రూపీస్ ఇచ్చాడని చూస్తున్నా. గాయ్స్, బస్సు వచ్చింది, సఫారీ పోయేస్తా. అంకుల్ మంచిగా కాబట్టి కొంచెమే చెప్తున్నా. సరే ఒక ట్విస్ట్ ఏమంటే, యానిమల్స్ బస్సు సౌండ్ ఇది దాచుకుంటాయి మెల్లగా. ఇంత కష్టపడి కూడా నేను చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. మా బస్ సౌండ్ ఏంటి, యానిమల్స్ మేబీ దాచుకుంటాయి అనేసి అని అంటున్నారు. బట్ ఇన్ కేస్ దాచుకోకపోతే మాత్రం కనిపిస్తాయి కదా, అదైనా సరే క్యాప్చర్ చేసి నేను చూపిస్తాను. సరేనా, వెయిట్ చేయండి. బస్ ఎక్కేసిన వెయిట్ చేస్తున్నాం ఇంకా మనుషుల కోసం. లిటరల్లీ నా పక్కన ఎవరు కూర్చోద్దు దేవుడా. చేసినాం. గేట్స్ ఓపెన్ అవుతాయా? అయితే మీరేం టెన్షన్ పడకండి, వాటిని ఏం బద్దలు కొట్టుకొని మనం పోవాల్సిన అవసరం లేదు. నాకు లిటరలీ అక్కడ పోవాలనుంది. గాడ్, గేట్ ఓపెన్ అయింది. పులి దగ్గర మీరు అడుగు పెడుతున్నారా? అయితే పెట్టేయండి.
ఇది ఏదో రాజుల కాలంలో చేస్తారు కదా, ఫస్ట్ ఏమంటారు ఏదైనా తప్పు చేసిన వాళ్ళకి తీసుకొచ్చేటప్పుడు ఫస్ట్ ఒకరిని మధ్య గేట్ తీసుకొచ్చాక అండ్ వెనక గేట్ క్లోజ్ చేశాక అప్పుడు ఫ్రంట్ గేట్ ఓపెన్ చేస్తారు కదా. సో సేమ్ సిచ్యువేషన్ అట్లనే ఉంది. ఫస్ట్ రాగానే ఒక జింక, ఒక ముసలి కనిపించింది, నాకు ఒక జింక కనిపించింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా పక్క పక్కన. ఇట్లా చెప్తారనమాట ఫస్ట్ రాగానే. గుడ్ ఆఫ్టర్నూన్ అయితే చెప్తారు ఖచ్చితంగా, ఎవరైనా చెప్తారనుకో. అచ్చట మనం లయన్స్ వేర్ సీసీ కనిపించిందా ఫ్రెండ్స్? అదన్నమాట మ్యాటర్. అదిదా లయన్స్ కనిపించిందా గాయ్స్? అంటే ఇక్కడ ప్లేస్ అంత కంఫర్ట్ గా లేదు కాబట్టి నేను కూర్చొని చెప్తున్నాను అనమాట. ఓ మై గాడ్, ఇందాక మనం బయట చూసినా ఇంత క్లియర్ గా మనకు కనపడలేదు లయన్స్, ఇక్కడ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాయి. నేనైతే వచ్చినప్పటి నుంచి వాగుతూనే ఉన్నా. నా ఫ్రంట్ బ్యాక్ చూసిన వాళ్ళు అయితే ఎవడరా అయినా ఇది వాగుతూనే ఉంది అనే దాంతో ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళ కన్నడ కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. రైట్ come on next lion release हो रहा देख लीजिए. lion release oh my god, lion is releasing literally release అయింది. god వచ్చింది ఆడం బయటకు వచ్చింది బోన్ లో నుంచి. ఇక వేట మొదలెడదామా? ఓ మై గాడ్, దీన్ని మళ్ళీ ఎవరు పట్టుకోవాలి లోపల వేస్తాం. లోపల పోతే లేదు, బయటనే తిరుగుతుంది. అమ్మో, బస్ డోర్ గట్టిగా వేసేసుకోవాలి. హే బేబీ, నా సైడ్ వచ్చింది మరి. అట్లుంది, దానికి కూడా నా బ్లాగ్ లో పడాలి. లయన్ దాడి చేస్తుంది ఒక చెట్టుని. వెజిటేరియన్ ఇందాక చెప్పాం కదా. అచ్చా ఈరోజు థర్స్డే కదా, తినదు అనుకుంటా మేబీ నాన్ వెజ్. ఏయ్ hello madam, is this madam also like hello? అసలు మన వాయిస్ కూడా వినిపిస్తలేదు. కెమెరా చూపిపోయింది. Hey, oh my god, I'll take some selfies with lion. పులితో ఫోటో దిగాలనుకో తప్పులేదు, పులితో పెట్టుకోవాలనుకో. అర్థమైందా? అది ఇట్లా ఏమన్నా మన మీద అటాక్ అట్లాంటివి చేస్తే బాగుంటుంది. బాయ్ బేబీ. లయన్స్ గొడవ తీరిపోయింది. నెక్స్ట్ ప్లేస్ పోతున్నాం, రండి. నెక్స్ట్ వేర్ వీఆర్ గోయింగ్. అడవిలా నేను ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం. అట్లేం కాదు, అడవులలో మనం బాగానే తిరుగుతాం, పాములు పురుగులు అన్నీ మనకే కనిపిస్తుంది. ఇప్పుడు రోడ్ తప్పిపోతే కానీ అంత లేదు, వాళ్ళు రెగ్యులర్ గా పోయేవాళ్ళు కదా, దే నో ఎవ్రీథింగ్. ఇప్పుడు దాన్ని వదిలేసినారు బయటికి, ఎవరైనా నడుచుకుంటూ వచ్చారనుకో సిచ్యువేషన్ ఏంది? డ్రైవర్ వదిలేశాడు, రిలీజ్ చేసినారు ఆయన. ఎవ్రీథింగ్ కీస్ అన్ని ఆయన చేతిలోనే ఉంది. బా, అడవిలో మంచి వాటర్ ఏం కాదు, తాగడానికి ఏం కాదు, నార్మల్. ఒడే అమ్మ, పైకి తీసుకోవే సింహ, అదే లాయన్ది గేట్ వదిలేసినట్టు ఇప్పుడు బస్ ది డోర్స్ అన్ని ఓపెన్ చేసి వదిలేయాలి. ఇప్పుడు వచ్చాము వేరే ప్లేస్ కి.
జఫ్ మన గేట్ ఓపెన్ చేసినాడు. మేము ఇట్లా ఇట్లా ఎంటర్ కాగానే సెక్యూరిటీ Next, tiger. టైగర్, వేర్ ఇస్ ద టైగర్? అమ్మ టైగర్ ని దీంట్లోకి ఎక్కిస్తున్నారా? కాదు కాదు కాదు, ఇక్కడ ఉన్న వాటర్ క్యాన్స్ తీసుకోపోవడానికి. ఓపెన్ అయిందమ్మా సెకండ్ గేట్. టైగర్ కూడా రిలీజ్ అవుతుంది. టైగర్ రిలీజ్ అవుతుంది. ఓ మై గాడ్, టైగర్ కూడా రిలీజ్ చేస్తాడంట అంకుల్. ఓ మై గాడ్, టైగర్ రిలీజ్ అయింది. అరే టైగర్ రిలీజ్ అయ్యి అటుపోతుంది ఏంది? Yes, tiger. అమ్మ స్లోగా వాటర్ లోకి పోయింది. స్నానం చేసుకుంటుంది అది ఆరాంసే. మంచిగా ఎంజాయ్ చేస్తుంది వాటర్ లో. బయటకు వచ్చి మన జోలికి రాలేదు. అది మంచిగా అంతా ఎంజాయ్ చేస్తుంది. ఓ మై గాడ్, వాటర్ తాగుతుంది. స్నానం చేసింది, వాటర్ తాగుతుంది. ఓకే, we are going to the next place. యాక్చువల్లీ బార్గెట్ చూసి మనం వచ్చేసినా మేము అయిపోయింది అనుకున్నా. నాకు ఏదైనా డిఫరెంట్ గా పెద్ద స్నేక్స్ అట్లాంటివి చూడాలనుకున్నా. మా టీం అయితే ప్రతి దాన్ని క్యాప్చర్ చేయలేక పాపం వాళ్ళకి ఇసులు వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు అమ్మాయి ఏం కట్లు కొడుతున్నాడు డ్రైవర్, మస్తు ఎక్స్పీరియన్స్ అనుకుంటా. జఫ్ అని కట్లు కొడుతున్నాడు. ఓడి అమ్మ అవును, నేను కూడా ఇంత బాగా డ్రైవ్ చేస్తాను మీకు తెలుసు కాబట్టి. వైట్ టైగర్ అయ్యా ఎంత క్యూట్ కొట్టుకుంటున్నాయి కదా చిన్నపిల్లలు రెండు. చూసిరా వాళ్ళ మమ్మీ ఆడ కూర్చుంది, వాళ్ళిద్దరు పిల్లలు కలిసి మంచిగా కొట్టుకుంటా ఆడుకుంటున్నారు. అరే మా డ్రైవర్ మస్తు స్పీడ్ గా పోతున్నాడు. బస్ అయిపోయింది. పికాక్స్ ఓ క్యూట్ ఉన్నాయి కదా. చెంగు మన రోడ్ మీదకి వస్తున్నారు ఎదుర్కొంటా. ఒకటన్నా ఓపెన్ అయితే బాగుంటుంది. సరే ప్రెసెంట్ అయితే వీవ్ని ఎంజాయ్ చేద్దాం. గాయ్స్. నేనైతే ప్రెసెంట్గా అదే చేస్తున్నా. Left side, right side, spotted deers. ఇవన్నీ ఎక్కడ చూడు నా విండో పక్కనే కనిపిస్తుంది అనమాట.
చూసుకోండి. నాకు పక్కనే ఇవన్నీ ఇక్కడ ఉన్న జూ పార్క్ లో ఉన్న అనిమల్స్ అన్ని నాకు బాగా సపోర్ట్ చేసి అన్ని నా పక్కకు వచ్చి నిల్చుంటున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్పాటెడ్ డియర్స్ ఉన్నాయి, చూసినారా? మనం ఏమేం చూసాము గాయ్స్? జింక, నెక్స్ట్ పులి, లయన్. ఓ మై గాడ్, ఇప్పుడు ఇంకేదో గేట్ ఓపెన్ అయితే చూద్దాం. ఇట్లా నాకు గేట్స్ ఓపెన్ అయిన ప్రతిసారి సెంట్రల్ జైలుకి పోయేటప్పుడు ఉంటుంది కదా గేట్స్ ఓపెన్ చేసి, లిటరల్ అట్లనే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు అమ్మ ఇది కొండలా ఉంది, తీసుకుపోయి అక్కడ కింద పడేస్తారు. ఇప్పుడు డౌన్ వస్తుందంట, సీట్ ని పట్టుకొని కూర్చోండి అని చెప్పినాడు మన డ్రైవర్ మనకి. సఫారీ రైడ్ నేనైతే గట్టిగా బలిలా కూర్చున్నాను. అయ్యో నిజంగానే డౌన్ వచ్చింది, గట్టిగా పట్టుకొని కూర్చోకపోతే ముందు పడతా, అప్పుడు ఏం కాదు. నా పనులు ఇరిగిపోతే నెక్స్ట్ బ్లాగ్ లో హాయ్ ఫ్రెండ్స్. లిటరల్లీ అంతే ఉంటది కదా. అలసిపోతున్నాను ఫ్రెండ్స్, నాకు కొంచెం ఉత్సాహం తెప్పించండి కదా. అది ఎలా చేయాలో మీ అందరికీ బాగా తెలుసు కదా. ఓడి అమ్మ, గట్టిగా పట్టుకోవాలి, కింద పడేలా ఉన్నా. నేను రిలీజ్ చేస్తారు ఇప్పుడు, అదేమేమో చేస్తున్నాడు. Not bad. ఓకే, ఈ గేట్లలో లేదురా మనకి. నీ అమ్మ ఏడవ గేట్లు వస్తున్నాయి. ఏ గేటు పోతున్నాం, ఏడంగా పోతున్నాం, ఎటు నుంచి వస్తున్నామో కూడా అర్థమైతలేదు. ఇప్పుడు అమ్మ ఏంటిరా ఇది, మేము జూ పార్క్ వచ్చినామా లేకపోతే జైలుకి వచ్చినామా నాకైతే అర్థమైతలేదు. గేట్ల మీద గేట్లు వస్తున్నాయి. నెక్స్ట్ ఇండియన్ బైసన్. అవి చూసిరా ఎంత ఉన్నాయి, వాటి ఎంత పెద్దగా ఉన్నాయి చూసినారా ఫ్రెండ్స్? అందరం దిగు. హే గాయ్స్, ఇప్పుడే సఫారీ రైడ్ కంప్లీట్ అయిపోయింది. సఫారీ రైడ్ గురించి మాత్రం ఓ రేంజ్లో అయితే ఏం కాదు, నార్మల్గా జరిగింది. మోస్ట్లీ మేము పోయినప్పుడు అయితే ఆ గేట్లు ఎత్తడం ముయ్యడం ఇదే సగం అయితే సరిపోయింది. దాని తర్వాత మేము దగ్గర నుంచి చూసింది ఆ లయన్, టైగర్, ఆ స్పాటెడ్ డియర్స్ మనమన్నీ బయట చూసినవి ఉంది. అంత గొప్పగా ఏం లేదని మాత్రం చెప్పుకోవచ్చు. సరే గాయ్స్, మరి సఫారీ రైడ్ ఇంతటితో పూర్తయిపోయింది. నా వీడియో కూడా ఇంతటితో పూర్తయిపోయింది. సో గాయ్స్ ఉంటా మరి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రియా జాస్పర్ యూట్యూబ్ ఛానల్. బై గాయ్స్, యూ ఆల్ లేటర్.